తెలుగు మ్యాన్కి మీకు స్వాగతం. నేను కనిపించను, కేవలం వినిపిస్తాను. నార్త్ ఇండియాకి కుంభమేళా ఎలాగో మన సౌత్ ఇండియాకి మేడారం జాతర అలాగా తెలంగాణ బంగారం అయినటువంటి సమ్మక్క సారలక చరిత్ర గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ద ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది మనం మేడారం జాతర. అంత గొప్ప మేడారం జాతర ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ కొన్ని కోట్లాది మంది వస్తారు కాలినడకన. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి చాలామంది కాలినడకన వాళ్ళ మొక్కుని చెల్లించుకుంటారు అన్నమాట ఇక్కడికి వచ్చి. అలానే చాలామంది ఇక్కడ 2-3 రోజులు బస చేయడానికి కూడా వస్తారు. ఎట్లా అంటే ఇంట్లో ఒక పండగ జరిగితే ఎలా ఉంటుందో అలాగే కొన్ని కోట్ల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి అలా ఈ పండగ చేసుకుంటారు అందరూ కలిసి. ఇది ఎక్కడ జరిగిద్దంటే ములుగు డిస్టిక్లోని మేడారం అనే విలేజ్లో ఈ పండగ చేస్తారు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట. ఇక్కడ కేవలం ప్రజలు ఆ దేవతల మీద ఉన్న నమ్మకంతో ఇక్కడికి కోట్లాదిగా విచ్చేస్తారు. ఈ టైంలో బెల్లాన్ని బంగారంగా పూజిస్తారు. ఎందుకంటే ఈ బెల్లాన్ని తూకం వేసి వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్తో ఆ బెల్లాన్ని తూకం వేసి ఆ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. అలానే ఇక్కడ చాలా విభిన్నమైనటువంటి నమ్మకాలతో ఈ పండుగ జరిగిద్ది. అవి ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. అసలు దీని వెనకున్న కథ ఏంటి, ఆ చరిత్ర ఏంటో మనం ఈరోజు మాట్లాడుకుందాం. గిరిజన రాజు దట్టమైన అడవిలో వేటకు వెళ్తాడు అనమాట. అక్కడ చుట్టూ పులుల మధ్య కూర్చున్న ఒక అడవి తల్లి బిడ్డ కనిపిస్తుంది. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మన గిరిజన రాజు అక్కడ మధ్యలో ఉన్న బిడ్డను గమనించి ఆశ్చర్యానికి లోనవుతాడు. పులుల మధ్య కూర్చున్నా కూడా అంత భయం లేకుండా ఆ పులులు కూడా ఆ బిడ్డని ఏం చేయకుండా అలా ఉండటం చూసి నివ్వెరపోతాడు. ఈ సాధారణమైన బిడ్డ కాదు, ఈమె ఎన్నో మారూప శక్తులు ఉన్నాయని అనుకుంటాడు. అలా ఆ పుల్లులు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డని తీసుకుని మహాప్రసాదంగా భావించి తన గూడానికి తీసుకెళ్తాడు. గూడానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కూతురుగా పెంచుకుందామని తను డిసైడ్ అవుతాడు. ఆమెకి సమ్మక్క అని నామకరణం చేస్తాడు. తన పెరుగుతున్న కొద్దీ తనలో శక్తుల్లో చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాడు. ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెరిగి పెద్దదవుతామా, పెద్దదైన తర్వాత పెళ్లి చేయాలి కాబట్టి పగిడిద్దరాజు అనే ఒక రాజుకిచ్చి సమ్మక్కని పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుడతారు. దాంట్లో సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, వీళ్ళ 3 పిల్లలు వాళ్ళిద్దరికీ జన్మిస్తారు. వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతానికి కరువు వస్తుంది అన్నమాట. వీళ్ళు కాకతీయ రాజులకి పన్నులు కట్టాల్సి ఉంటుంది. ప్రతిసారి పన్నులు బాగానే కడతారు, కానీ ఈసారి కరువు కాటకాలతో ఉండటంతో పన్నులు కట్టలేమని చెప్తారు. వాళ్ళు కాకతీయ రాజు అన్నటువంటి ప్రతాపరుద్రుడు వీళ్ళ మీద పన్నులు కట్టలేదని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతాడు. వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అలానే యుద్ధం చేద్దామని బయలుదేరుతాడు. ఇది తెలుసుకున్న ఆ గిరిజన ప్రజలు అందరూ భయపడిపోతూ ఉంటారన్నమాట. అప్పుడే సమ్మక్క తన ఎదురుండి నిలబడి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో మొదటిగా సారలమ్మకి పెళ్ళవుద్దనమాట గోవిందరాజు అనే ఒక రాజుతో. గోవిందరాజు, సారలమ్మ, జంపన్న, నాగులమ్మ, అలానే సమ్మక్క, పగిడిద్దరాజు వీళ్ళందరూ కలిసి ముందుండి ఆ గిరిజన ప్రజలను కాపాడటానికి యుద్ధం మొదలు పెడతారు. బాణం మీద బాణం సంధిస్తూనే ఉంటారు. ఇలానే ఈలోపు 2 ప్రాణాలు కోల్పోతారు, సారలమ్మ అండ్ గోవిందరాజు. వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయాక జంపన్న ఎదురొడ్డి నిలబడి వాళ్ళ మీద యుద్ధం చేస్తాడు. రక్తం మరకలతో తడిసి ముద్దైన జంపన్న సంపంగి వాగులో దూకి తనని తాను అర్పించుకుంటాడు. సంపంగి వాగులో అప్పుడు దాకా నీరు పారుతుంటే జంపన్న దూకిన తర్వాత రక్తం పారుతుంది. ఆ రక్తాన్ని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ విలవిలలాడిపోతారు అన్నమాట, పగిడిద్దరాజు, సమ్మక్క.
అలానే యుద్ధం చేస్తూ ముందుకు సాగుతారు. పగిడిద్ద రాజు ఈలోపు నేల కొరుగుతాడు. ఆయన కూడా చనిపోతాడు. తర్వాత సమ్మక్క ఇదంతా చూసి కళ్ళ ముందే తన కుటుంబాన్ని పోగొట్టుకుని, తన భర్తను పోగొట్టుకుని, అలానే పిల్లలను పోగొట్టుకోవటం చూసి ప్రతాపరుద్రులాలై తన ఆక్రోశాన్ని వెళ్ళగొక్కిద్దనమాట. ఇక వెంటనే తన కళ్ళు అంతా రక్తపు దీనితో నిండిపోయి ఉంటాయి. ముందుండి యుద్ధం చేయటం మొదలుపెట్టింది. మనిషిని నరుక్కుంటూ తన యుద్ధాన్ని సాగిస్తూ వెళ్తూ ఉంటుంది. తను కూడా రక్తపు మరకలతో తడిసి మొద్దవుతానమాట. అలా తను ఒక చోట నేల కొరికే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఆమె చిలకల గుట్ట వైపు వెళ్ళి అక్కడ ఒక చోట కుంకుమ భరణి రూపంలో అదృశ్యమైద్దనమాట. ఏమైందా అని ఆ గిరిజన ప్రజలు తన వెంటే వెళతారు. వెళితే అక్కడ ఒక చెట్టు దగ్గర కుంకుమ భరణి రూపం చూసి ఆమె దాంట్లో తన శక్తిని నింపింది అని తెలుసుకుని అప్పటి నుంచి ఆమెని ఒక దేవతలో కొలుస్తారనమాట. ముఖ్యంగా 4 రోజులు జరిగే ఈ మేడారం జాతర మహోత్సవంలో ఏ రోజు ఏం చేస్తారో దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మొదటి రోజు సారలమ్మని కన్నెపల్లి అనే విలేజ్ నుంచి గద్దె మీద నుండి తీసుకొస్తారనమాట. ఆ టైంలో భక్తులందరూ ఈ జంపన్న వాగులో స్నానం చేసి ఆ దేవతకి స్వాగతం పలటానికి ఎదురెళ్తారు. అందరూ కలిసి ఆ సారలమ్మని అక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి, అలానే పగిడిద్దరాజు గోవిందరాజులను కూడా తీసుకొచ్చి ఆ టైంలో ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజు చిలకల గుట్ట నుంచి కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్కని తీసుకొస్తారనమాట. ఇది చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు తీసుకొచ్చేటప్పుడు పోలీసులు గన్ ఫైరింగ్ చేసి ఆ తల్లికి స్వాగతం పలుకుతారు. అక్కడికి ఆ తీసుకొచ్చే టైంలో కొన్ని కోట్లాది మంది భక్తులు అక్కడ ఉంటారనమాట. వాళ్ళందరికీ ఒక బలమైన నమ్మకం ఏంటంటే ఆ రోజు ఒక మహా అద్భుత శక్తి ఆ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉంటుంది అని ఒక గట్టి నమ్మకం. ఆ తర్వాత రోజు ఏదైనా కూడా మూడో రోజు అందరూ ప్రతిష్ఠించబడతారు. ఆ తర్వాత అందరూ వాళ్ళు వెయిట్ వేసుకుని బెల్లం తూకం, మనిషి ఎంత వెయిట్ అయితే ఉంటాడో అంత బెల్లాంతో తూకం వేసి ఆ బెల్లాన్ని దేవుడికి ఆ దేవతకి సమర్పిస్తారనమాట. అది అయిపోయిన తర్వాత 4వ రోజు దేవతలు వనప్రవేశం చేస్తారన్నమాట. ఇది చాలా భక్తులకి చాలా మంచి రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు తర్వాత మళ్ళీ ఆ దేవతల్ని ఫారెస్ట్లో వదిలేస్తారనమాట. అంటే ఈ నెక్స్ట్ 2 years వరకు వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారని ఈ ప్రజలకు గట్టి నమ్మకం. అలానే సమ్మక్క సారకులు అక్కా చెల్లెలు అనుకుంటారు చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు. సమ్మక్క సారక్క చరిత్ర మీరు అందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేను. అలానే మా తెలుగు మ్యాన్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు మ్యాన్.